శ్రీగారం తెలుసు. తెచ్చారా బంగారపు గొలుసు? నా చేతులతోనే నీ మెళ్ళు పెడతా. అప్పు నువ్వే నా సెటప్. ఒరే దాసుడా, నా దగ్గర నెక్లెస్ కొట్టేసి నాలాగా వచ్చి నా అప్పుతో వాడతావా? వదులు వదులు. వదలను. నేను నీలో సగం, నీ లవ్వులో సగం. అదే మన ప్రేమ జగం. వదలను. వదలంటే వదలు. నా పిల్లలతో సరసం ఏంటండి? అప్పుతో సరసం కాదు, సాయం సాయం. కాదు కాదు కాదు, లవ్వు లవ్వు. లవ్వు కాదు, కొవ్వు. మీ వ్యవహారం తేల్చకపోతే నా కొంప మునిగేటట్టుంది. అయ్యగారితో చెప్పి మీ వ్యవహారం ఎత్తుకో. వీరయ్య అంటే ఎవడనుకున్నావే? వీరుడే, వీరుడు. పద దున్నేస్తా. హలో, ఏఎస్పీ జాన్సీ స్పీకింగ్. వాట్ ఇస్ ఇట్? మీరెవరు? హలో హలో. మళ్ళీ ఎక్కడికమ్మా? నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నానమ్మా. వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. నువ్వు ఫోన్ చేసి. అమ్మా, ఇదే ఉద్యోగమే తల్లి, తిండి తిప్పలు లేకుండా. తెల్లవారేసరికల్లా లారీలు బోర్డర్స్ దాటాలి. ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే ఫినిష్ చేయండి. ఓకే, డన్. అర్ధరాత్రి ఆడదానికి ఎంత సాహసమా? షట్ అప్. కమ్ ఆన్, అందరూ ఒక సైడ్కి మూవ్ అవ్వండి. మూవ్ మూవ్. మొదటిసారిగా మమ్మల్ని ఎదిరించిన పోలీస్ ఆఫీసర్వే నువ్వు. ఈ రోజుతో నీకు నౌకలు చెల్లిపోయినాయి. చేయండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏమిటా నవ్వు? మీరు రాకపోతే నాకు ప్రమాదం జరిగేదనా, లేకపోతే వీళ్ళని పట్టుకోలేనా?
ఎప్పటికైనా నాతో మీకు అవసరమే కానీ నాకు మీతో అవసరం రాదని. చూద్దాం. ట్రై చేయండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఈ చైన్ ఎవరిదై ఉంటుంది? ఎక్కడో చూసినట్టుందే. ఆ ఏఎస్పీదే ఉంటుంది ఈ లాకెట్. నువ్వేమో పెళ్లి కూతురువి, నేనేమో పెళ్లి కొడుకుని, నేనేమో బ్రాహ్మణ్ణి. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి. పెళ్లి కూతురు మీద తాళిగట్టు. వద్దులే వదిన, మన మనసులో ఉన్న ఆలోచన పిల్లలకి ఉంది. అదే మన అదృష్టం. ఆ ఝాన్సీ ఈ ఝాన్సీ ఒక్కతేనన్నమాట. అత్తయ్య 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 అత్తయ్య. ఈ పిలుపు ఎవరు బాబు? నువ్వు? మీ మేనల్లుడు భార్గవన్ అత్తయ్య. భార్గవ్, నువ్వా? ఝాన్సీ మెడలో ఉన్న ఈ లాకెట్ నా చేతికి దొరికినప్పుడే తెలుసుకున్నాను అత్తయ్య. బాబు భార్గవ్, బాగున్నావా? ఎన్నాళ్ళ ఇంద్రా నిన్ను చూసి. ఇన్నేళ్లుగా నీ కోసం ఎంత తప్పించిపోయావురా. ఆ రోజు బొమ్మల కొలువులో తెలిసి తెలియక నువ్వు కట్టిన తాళిని నిజంగా అనుకొని ఎంతమంది ఎగతాళి చేస్తున్నా, వయసు పెరుగుతున్నా మనసు చంపుకొని నీకోసమే బ్రతుకుతుందిరా నీ ఝాన్సీ. అత్తయ్య, గత జ్ఞాపకాలు గుణపాలై గుండెల్లో గుచ్చుతున్నా గుండె రాయి చేసుకుని బండరాయిలా బ్రతుకుతున్నాను. విధి విడదీసినా మీరు కలవటం వివాహ బంధానికి ఉన్న గొప్పతనం. ఈ విషయం ఝాన్సీకి తెలిస్తే? తెలియకూడదు. ఎందుకని బాబు? చట్ట ప్రకారమే న్యాయం జరగాలని తను, చట్టాన్ని ధిక్కరించైనా న్యాయం చేయాలని నేను భిన్న ధృవాలుగా ఉన్నాం. ఈ భిన్నత్వంలో ఏకత్వం నా ఆశయం తీరిన తర్వాతే. అంతవరకు ఈ విషయం ఝాన్సీకి చెప్పనని ప్రమాణం చేయత్తయ్యా. ఇంత ఆనందాన్ని పంచుకోలేని ఝాన్సీ దురదృష్టవంతురాలు. దానికి నేను చెప్పను బాబు. బాబు, రూప ఎక్కడుందో తెలుసా? లేదు, చెల్లెల్ని కలుసుకోవాలి. మన కుటుంబాన్ని కూల్చేసిన ఆ రాక్షసుల ద్వారా తెలుసుకోవాలి. నర నరాల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల వాళ్ళ దుర్మార్గాల్ని దహించి వేయాలి. ఎవరు వాళ్ళు? నీకు సంబంధం లేని వాళ్ళు. మాకు సంబంధం లేని వాళ్ళ గురించి మా ఇంట్లో మాట్లాడవలసిన అవసరం ఏమిటి? ఆత్మీయులతో చెబితే ఆవేశం తగ్గుతుందని. మేము మీకు ఆత్మీయులమా? కాలం కలిసి వస్తే ఏమైనా కావచ్చు. ఏమిటి? కాలం కలిసి వస్తే ఏమైనా కావచ్చా? అది కాదు అత్తయ్య. ఓహో, నన్ను రక్షించినట్టు నాటకం ఆడి ఆ వంకతో మా ఇంటికి వచ్చి మా అమ్మతో వసలు కలుపుతావా? ఇందులో ఏదో స్వార్థం ఉంది. నాది అనే స్వార్థం ఇప్పుడే మొదలైంది. నీకెప్పుడో మొదలైంది కీర్తి అనే స్వార్థం. ఆ స్వార్థంలో నిజాయితీ ఉంది, కానీ నీతి లేదు. దుర్మార్గుల్ని కొమ్ము కాసే మీ చట్టపు నీతి నాకు అవసరం లేదు. ఇతను నాకు తెలుసమ్మా, మాయ మాటలతో మేధావుల్ని బురుడి కొట్టించగలవాడు. నిన్న అత్తయ్యాన్ని లొంగ తీసుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఏ నాటికైనా చట్టం చేతిలో దొరక్క తప్పదని అతనికి తెలుసు. అందుకే నా చేతుల్లో నుంచి తప్పించుకోవడానికే ఈ నాటకం ఆడుతున్నాడు. ఇతను ఒక గరానా నేరస్తుడు. ఝాన్సీ, మిస్ ఝాన్సీ. నేరస్తుడనే మాట మరెవరైనా అనుంటే వాళ్ళ నాలుక చీల్చుండేవాడిని. మీ నేర స్వభావం మీ చేత చెప్పించడానికే ఆ మాట అన్నాను. నిర్భాగ్యుల కోసం ఏం చేసినా అది నేరం కాదు. మిస్టర్, మీరు పేదలకు పెన్నిది కావచ్చు, అనాథలకు ఆశాజ్యోతి కావచ్చు, కానీ చట్టాన్ని ధిక్కరిస్తే సంఖ్యలు తప్పవు. ఎవరు నాకు సంఖ్యలు వేయలేరని ఆనాడే చెప్పాను. పట్ట పగలు నట్ట నడి బజారులో సంఖ్యలు వేసి నడిపించుకుని వెళ్ళగల శక్తి చట్టానికి ఉంది. మిస్ ఝాన్సీ, మీ నిజాయితీ గంగాజలం అంత పవిత్రమైందని నాకు తెలుసు. కానీ దేశభక్తి రంగరించిన ధర్మశక్తుల రక్తం నాలో ప్రవహిస్తుందని మీరు తెలుసుకోండి. భార్గవ్ వ్యక్తి కాదు, వ్యవస్థ. ధనశక్తి కాదు, జనశక్తి, ప్రభంజన శక్తి, ప్రజల మనిషి.